హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో వచ్చి పెద్ద కోడి అనమాట. 5 కేజీల కోడి తెచ్చాను, కోసాను. సరేనా, ఆడది తెచ్చాను అనమాట. సరేనా, మగది పుంజు కాదు, ఆడపుంజు తెచ్చాను అనమాట. నాకు డౌట్, ఇదేందో నాకు అర్థమై సావటంగా. సరేనా, దీని మగదైతేనా వట్టకాయ ఉంటాయంట కదా, దీన్ని వట్టకాయలు అంటారు కదా. నేను ఆడదాన్ని తెచ్చాను. ఇది ఏందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగానే నాకు నిజంగా సీరియస్గా అని చెప్తున్నా. ఇదేంటో నిజంగా నాకైతే అర్థం కావటం లేదు. సరేనా, నేను తెచ్చింది ఆడపిల్లని తెచ్చాను. 5 కిలోల కోడిని. సరేనా, మగవాళ్ళకి కదా ఇది ఉండేది, ఆడదానికి ఇది ఉంటుంది. నాకు డౌట్ ఉంది, నిజంగానే డౌట్ ఉంది. సరేనా, బ్యాట్ కామెంట్ పెట్టుకో ప్లీజ్. ఓకే, నిజంగా తెలియకనే అడుగుతున్నా. నాకైతే ఇదేంటో నాకు అర్థమై సాగుతుందా. సరేనా, దాంట్లో మళ్ళీ ఇవి వచ్చాయన్నమాట. ముందు చూపిస్తా. గుడ్డులు వచ్చాయన్నమాట. ఎన్ని గుడ్డులు వచ్చినాయంటే, ఒక గుడ్డు, 2, 3, 4, 5 గుడ్డులను చిన్న చిన్నవి వచ్చాయి. ఇది ఏమంటారంటే, దీన్ని ఏమంటారు, దాన్ని గుండికాయ కాదబ్బా, నేతర గుండికాయ ఏదో అని సత్రాలు నాకు తిరిగి సావాలా. అదే ఈ 2 అర్థమవుతాయి. కానీ ఏడబాయి ఇదే నాకు చాలా డౌట్గా ఉంది. నేను తెచ్చిన ఆడపిల్లని తెచ్చాను. ఇది మగవాళ్ళకు ఉంటుంది కదా, ఆడదానికి ఎందుకు ఉంటుందని నాకు డౌట్గా ఉంది. దీన్ని ఏమంటారో కామెంట్ మాత్రం చేయండి. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. సరేనా, ఏంటో నాకు అర్థం కావటం లేదు. చూసారా, ఏంటో పెద్ద కూర తెచ్చాను. కూర చేసి సంగడికి తింటేనే నా సామిరంగం బలి ఉంటుంది కదా. సరే, పెద్ద కూర తింటే బలి రుచి అంటారు కదా. ఎప్పుడు తినలేదు, అందరూ అంటే విన్నాను అనమాట. అందుకే ఈరోజు పార్ట్ టైం డుంకా కొట్టేసి కోడిని ఎత్తుకొని వచ్చి కోడిని కోసి కాలు ఈ పక్క ఆ పక్క కాళ్ళు పడజాంపేసి దాన్ని కోసాను అనమాట. కోడిని అర్థమైతే కాల్చానులే. సరేనా, కోడిని కోసాలకు 1.5 గంట కోసాను ఆ కోడిని. మాకు తెలియదు కదా, మగవాళ్ళకు హుషారు, ఆడవాళ్ళకు ఉండదంటారు కదా కోళ్ళు కోసేదానికి. అందుకు మళ్ళీ ఇది నవ్వుకుంటూ కూర్చున్నాను అనమాట. మళ్ళీ కోళ్ళలో చేదు ఉంటుంది, చేదు చూసావా, ఆ చేదు కానీ తీసి పారేసానులే. సరేనా, దీన్ని ఏమంటాడు కామెంట్ తప్పకుండా పెట్టండి. నాకైతే నిజంగా తెలదు. సరేనా, దీన్ని అయితే నేనైతే అదే అనుకుంటున్నాను. సరేనా, నేను తెచ్చింది అయితే లేడీస్ని, మగవాళ్ళని తెచ్చింటే మగవాళ్ళని తెచ్చింటే అదిలే అనుకోవచ్చు. తెచ్చిండేది లేడీస్ని. ఇదేందో నాకైతే అర్థం కావటం లేదు. నిజంగానే బయట కామెంట్ పెట్టుకో ప్లీజ్. ఓకే, నిజంగా తిరిగి అడిగి వస్తున్నాను. సరేనా, మీ దగ్గర తిట్టించుకుంటే